పాప్కార్న్ ఎలా చేద్దామో చూసేద్దామా? ఒక కుక్కర్లో ఆయిల్ వేసి, పాప్కార్న్ వేసి, కొంచెం సాల్ట్ వేసి అలా కలుపుతూనే ఉండాలి 2-3 నిమిషాల వరకు. కలుపుతూ ఉన్న తర్వాత కాసేపటికి ఒక్కొక్క పాప్కార్న్ పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం ఆ కుక్కర్ పైన ఒక మూత పెట్టేసి అలా పక్కకెళ్ళి రిలాక్స్ అయిపోవడమే అనమాట. అలా రిలాక్స్ అయ్యి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి చూసేసరికి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. అందులో సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా టేస్ట్ చేసి తినడమే. నేను ఇక్కడ టేస్ట్ చేసి చూసాను, చాలా సూపర్గా ఉండే పాప్కార్న్. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి అని అంటే, ముందు మాడిపోయిన పాప్కార్న్ కాదు, చాక్లెట్ పాప్కార్న్ కాదు, మాడిపోయిన పాప్కార్న్. ఏంటక్క ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నేను ఎప్పుడూ కుక్కర్లోనే చేసేదాన్ని, కానీ ఈసారి ఎందుకు ఇలా గిన్నెలో వేసి ట్రై చేద్దామని చూస్తే ఎప్పటికీ పాప్ అవ్వలేదు ఆ పాప్కార్న్స్ అనేవి. కాసేపు అయ్యాక చూసేసరికి మొత్తం మాడిపోయి ఉన్నాయి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది, కుక్కర్లోనే చేసి ఉండొచ్చు కదా అని అనుకొని మళ్ళీ దేవుడా అనుకొని కుక్కర్లో చేశాను. సో ఇక్కడ నేను యూజ్ చేసిన పాప్కార్న్స్ ఏంటంటే, డీమార్ట్లో తీసుకున్న ఇలాంటి ప్యాకెట్ పాప్కార్న్స్ అనమాట. ఇది నాకు అరౌండ్ 20 రూపీస్ ఏమో పడింది. మీరు ఎలాంటి పాప్కార్న్ యూజ్ చేస్తారో నాకు కమెంట్ చేసి లైక్ చేయండి.